ఒకవేళ మరణించిన వ్యక్తిని మరణించిన వెంటనే సూక్ష్మంగా పరిశీలిస్తే ముఖంలోనో లేక శరీర ఇతర అవయవాలలోనో సూక్ష్మమైన కదలికలు గమనించగలుగుతూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతూ ఉందంటే ఆత్మ తన శరీరాన్ని కదల్చడానికి ప్రయత్నించడం వల్లనే. మరణించిన కాసేపటికి శరీరం నూతనంగానే ఉంటుంది. అయినా కూడా వెండితీగ తెగిపోవడం వలన శరీరంలో తోరగలిగినా అక్కడ ఉండలేకపోవడం వలన ఆత్మ ఇక శరీరం నుండి బయటకు వచ్చేస్తుంది. ఏదో ఒక అయస్కాంత శక్తి వలన ఆత్మ అలా శరీరం నుండి పైకి ఇంకా పైకి ఆకర్షించబడుతుంది. ఈ సమయంలో ఆత్మకి ఎన్నో గొంతులు ఒక్కసారిగా వినబడడం మొదలవుతాయి. అలా అన్ని మాటలు ఒక్కసారిగా ఎందుకు వినబడుతున్నాయంటే ఆ మరణించిన వ్యక్తి యొక్క చేరువలో ఉన్న సమూహం యొక్క ఆలోచనలు ధ్వనుల రూపంలో వినబడడం జరుగుతోంది.